ఈ శివాలయంలో బ్రహ్మదేవుడు మరుగుజ్జు రాక్షసుడిగా దర్శనమైతే ఇస్తారండి. ఈ శివాలయం చరిత్ర ఏమిటో చెప్తాను రండి. పూర్వం పరశురాముడు తన తల్లిని చంపి మళ్ళీ బ్రతికిస్తాడండి. కానీ మాతృహత్య, స్త్రీ హత్య ఎంతో పాపమని భావించి తన తండ్రి దగ్గరికి వెళ్లి అడుగుతాడండి. నీ వల్లే నేను ఇంత పాపాలు మూట కట్టుకున్నా, దీనికి పరిష్కారం ఏమిటని తన తండ్రిని అయితే అడుగుతాడండి. అప్పుడు పరశురాముడు తండ్రి దేవతలందరూ కలిసి ఒక్క పరమశివుడు తప్ప ఇంకెవరు కూడా నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్లలేరని చెప్తారండి. పరశురాముడికి దండకార్యంలో వెళ్లి పరమశివుని పూజ చేయమని అయితే చెప్తారు. అప్పుడు పరశురాముడు ఈ గుడిమల్లం ప్రదేశం దగ్గరికి వచ్చి ఇక్కడున్న దండకార్యం దగ్గర ఇక్కడ తూర్పు దిక్కున ఒక కొలం ఏర్పాటు చేసుకొని ఆ కొలంలో ఒక తామర చెట్టు ఏర్పాటు చేస్తాడండి. ఆ కొలం పేరు చిత్రాల బావి అని కూడా పిలుస్తారండి. ప్రతిరోజు ఆ కొలంలో ఒకే ఒక్క తామర పువ్వు పూస్తూ ఉంటుందండి. ఆ పువ్వుని తెచ్చి పరమశివుడికి పూజ చేస్తూ ఉండేవాడండి పరశురాముడు. కానీ అప్పటి కాలంలో అడవిలో ఉన్న ఈ కొలంకి భద్రత లేదని పరశురాముడు ఆలోచిస్తూ ఉండేవాడండి. అదే సమయంలో ఒక శాపం వల్ల బ్రహ్మదేవుడు మరుగుజ్జు యక్షిణి రాక్షసుడుగా తిరుగుతూ ఉండేవాడండి అదే ప్రదేశంలో. అప్పుడు పరశురాముడు ఆ మరుగుజ్జు యక్షిణి రాక్షసుడి దగ్గరికి వెళ్లి కొలంకి కాపలా ఉండమని చెప్తాడండి. కొలంకి కాపలా ఉన్నందుకు ప్రతిరోజు పొట్టేలు మాంసము, కళ్ళు తెచ్చిచ్చేవాడండి పరశురాముడు. ఇలా ప్రతిరోజు పరశురాముడు తామర పువ్వుని తీసుకెళ్లి పరమశివుడికి పూజ చేస్తూ ఉండేవాడండి. కానీ ఒక రోజు ఈ రాక్షసుడికి కొలంలో పూసిన తామర పువ్వుని చూడగానే ఒక ఆలోచన అయితే వస్తుందండి. ఈ రోజు నేను ఈ తామర పువ్వుని తీసుకెళ్లి పరమశివుడికి నేను పూజ చేస్తానని ఆ తామర పువ్వుని తీసుకెళ్లి పరమశివుడికి అయితే పూజ అయితే చేశాడండి. అదే సమయంలో పరశురాముడు కొలం దగ్గరికి వచ్చేటప్పటికి తామర పువ్వు అయితే ఉండదు. పరశురాముడికి విపరీతమైన కోపం వచ్చి శివాలయం దగ్గరికి వెళ్లి రాక్షసుడిని అయితే ప్రశ్నిస్తాడండి, కొలంలో ఉన్న తామర పువ్వు ఏమైందని. అప్పుడు రాక్షసుడు సరైన సమాధానం చెప్పకపోయినప్పటికీ పరశురాముడికి రాక్షసుడికి 14 సంవత్సరాలు దేకర యుద్ధం అయితే జరుగుతుందండి. ఇద్దరు దేవతలే కాబట్టి 14 సంవత్సరాలు దేకర యుద్ధం అయితే శివాలయంలో చేసుకుంటారండి. అప్పుడు పరశురాముడు మరుగుజ్జు యక్షిణి రాక్షసుడు భుజం మీదకి ఎక్కి భూమిలోకి అయితే తొక్కేశాడండి. అప్పుడు రాక్షసుడు ఒక్కరోజే నిన్ను పూజ చేసినందుకు నాకు ఈ స్థితి వచ్చిందని బాధపడుతూ ఉంటాడండి. అప్పుడు పరమశివుడు ప్రత్యేకమై మన ముగ్గురుము ఒకే శిలపై దర్శనమిద్దామని బ్రహ్మదేవుడు రాక్షసుడుగా, మహావిష్ణు పరశురాముడుగా, పరమశివుడు మానవ పురుషలింగంలో అయితే మనకి దర్శనమైతే ఇస్తారండి. ఈ శివాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అండి. తిరుపతి దగ్గర గుడిమల్లంలో అయితే ఉంటుందండి ఈ శివాలయము. మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఈ శివాలయం ని దర్శనం అయితే చేసుకోండి.